హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు నేను వీట్ ఫ్లోర్తో డోనట్ చేశానండి. ఎలాగో చూసేద్దాం. ఇందుకోసం ఒక కప్లో హాఫ్ కప్ మిల్క్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. బెల్లం పౌడర్ బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక పించ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఈస్ట్ వేసుకున్నాను. ఈస్ట్ వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నేను వీడియో చూపించిన కప్తో ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని ఈస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా మిల్క్లో, ఆ మిక్చర్ ఇందులో వేసేసుకొని బాగా మెత్తగా పిండి తడుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి పిండి. అలా తడుపుకొని ఒక క్లాత్తో క్లోజ్ చేసి 2 అవర్స్ వదిలేయాలి. అప్పుడు ఈస్ట్ బాగా యాక్టివ్ అయిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇందువల్ల పిండి ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది. ప్లస్ అంత పిండి కూడా నీట్గా ఒక చోటుకి వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని క్లాత్తో కవర్ చేసి ఒక 2 అవర్స్ వదిలేయాలి. అప్పుడు ఈస్ట్ యాక్టివ్ అవుతుంది. చూసారు కదా, పిండి డబల్ సైజులో యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక 3 to 4 మినిట్స్ బాగా మర్దన చేయాలి, బాగా కలుపుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ బాగా మర్దన చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. క్లాత్ కవర్ చేసి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి మళ్ళీ డబల్ సైజులో ఇంక్రీజ్ అవుతుంది ఈస్ట్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ పిండిని రౌండ్గా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకొని డోనట్ షేప్ కోసం నేనైతే ఒక గ్లాస్ యూస్ చేశాను. మీ దగ్గర మీకు ఏ షేప్ కావాలంటే, ఏది అవైలబుల్ ఉందంటే అది యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్, ఒక బాటిల్ క్యాప్ యూస్ చేశాను డోనట్ షేప్ రావడానికి.
లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైన చాక్లెట్ సిరప్ కోసం మన దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే కూడా మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అని అందుకే నేను చాక్లెట్ సిరప్ కూడా నేనే ఇంట్లోనే తయారు చేశాను. అందుకోసం ఒక 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక 3 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. బెల్లం బదులు షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. తీసుకొని దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని అందులో ఫ్లేవర్ కోసం నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను, ఒక 1/2 స్పూన్. ఒక 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు డోనట్స్ని అందులో డిప్ చేసేయాలి. ఒక సైడే డిప్ చేయాలి. ఇలా ఒక సైడ్ డిప్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పైన మనకు నచ్చిన స్ప్రింకిల్స్ ఏదైనా, నా దగ్గర ఉన్న చాకో చిప్స్, షుగర్ బాల్స్ నేను స్ప్రింకిల్ చేసుకున్నాను. స్ప్రింకిల్ చేయకపోయినా అలా కూడా తినేయచ్చు. నా దగ్గర ఉన్నాయని నేను కొంచెం స్ప్రింకిల్ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.